వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు ఎగ్స్ తోటి కొంచెం డిఫరెంట్గా ఎగ్ సాక్షిక లేదా ఎగ్ పోచ్డ్ కర్రీ లేదా ఎగ్ గుడ్లు కొట్టుపోసిన కర్రీ అని కూడా అంటారు దీన్ని. మీకేమైనా డిఫరెంట్గా వేరే నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే పోచ్డ్ ఎగ్ కర్రీ అని పిలుస్తాను దీన్ని. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు ఫ్లేవర్ కోసం 2 లేదా 3 లవంగాలు, కాస్తంత దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా మసాలా ఫ్లేవర్స్ తోటి గరం మసాలాలు వేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి వేసుకున్నాను చిన్నవిగా. కాస్తంత కరివేపాకు, పసుపు, సాల్ట్, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఎప్పుడైనా పెద్దగా కుక్ చేయాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాస్తంత పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 6 to 7 టమాటాస్ని యాడ్ చేస్తున్నాను. టమాటాస్ బాగా మగ్గినవైతే కర్రీ బాగా జ్యూసీగా బాగుంటుంది. కాస్త చిల్లీ పౌడర్, ధనియాల పొడిని వేసి మిక్స్ చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేయకముందు సాల్ట్ అన్ని అడ్జస్ట్ అయిపోయాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకుంటే ఎగ్స్ వేసిన తర్వాత మిక్స్ చేయకుండా కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు. వాటర్ ఉంది కాబట్టి ఎగ్స్ని ఇలా డ్రాప్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే 10 మినిట్స్కి కంప్లీట్గా కుక్ అయిపోతుంది. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా 2 వైపులా కుక్ అయిపోతుంది వాటర్ యాడ్ చేయడం వల్ల. ఎక్కువ మిక్స్ చేసి స్మాష్ చేసామంటే అంత టేస్టీగా ఉండదు. ఇలానే వదిలేస్తే వేడివేడి అన్నంలోకి అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. చివరిగా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. Like, share, don't forget to subscribe for more recipes.